హర్డల్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇలా ఫేక్ అనే అంశానికి సంబంధించి వెళ్ళినప్పుడు. అట్ ద సేమ్ టైం దీనికి కాంట్రడిక్టరీ ఇంకో మాట కూడా అనిపిస్తుంది. ప్రూఫ్లు అడుగుతున్నారు కాబట్టి వాటిని మేము సోషల్ మీడియాలో పెడుతున్నాం అంటూ ఒక కాన్వర్సేషన్ సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ఎలా ఉంటుంది ఇలా లీగల్గా అప్రోచ్ అవ్వాలంటే ఇట్లా? ఎందుకంటే పోలీసు ఆల్రెడీ చెప్పారు కాబట్టి అక్కడ ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే ఫేక్ అనే మాట కూడా వినిపిస్తుంది కదా దీనికి సంబంధించి. ఐ మీన్ జనరల్లీ ఇప్పుడు మీరన్న టాపిక్ మీద మాట్లాడాము. ఇప్పుడు ఏదైతే వీడియోస్ ఏవైతే కొన్ని ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయో, సో అవి ఒకవేళ ఫేక్ అయితే ఎవరైతే అవి వైరల్ చేస్తున్నారో ఆ పలానా వ్యక్తులు, వాళ్ళ మీద మనం లీగల్ యాక్షన్ ఎలాగో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇట్లా కొన్ని సెక్షన్స్ మధ్యన గొడవలు పెడతానికి దానికి దీనికి ఇన్స్టిగేట్ చేస్తూ ఇలాంటి ఫేక్ వీడియోస్ని వీళ్ళు ఒకవేళ వైరల్ చేద్దాం అనుకుంటే ఐటీ యాక్ట్ వర్తిస్తుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 వర్తిస్తుంది. అట్ ద సేమ్ టైం ఐపీసీలో కూడా దానికి తగ్గట్టు సెక్షన్స్ ఉన్నాయి. అది కాదు, కాకపోతే అట్ ద సేమ్ టైం ఇక్కడ వస్తున్న వీడియోస్ అసలు నిజమా కాదా అవి కూడా నిర్ధారించాల్సిన అవసరం కూడా ఉంది కదా అట్ ద సేమ్ టైం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకవేళ ఇది ప్రభుత్వం పెట్టిన సీసీ కెమెరాస్, అంటే మనం రోడ్స్ మీద వాటి మీద పోలీసు వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది సీసీ కెమెరాస్, వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్టాల్ సీసీ కెమెరాస్ అయితే ఇట్లా వాళ్ళ అదంతా యాక్సెస్ అంతా పోలీసు వాళ్ళకు ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు ప్రైవేట్ షాప్స్ రోడ్ మీద లేకపోతే ఇది టోల్ గేట్స్ దగ్గర సీసీ కెమెరాస్ అవన్నీ అనుకోండి. సో ఒకవేళ నిజమా కదా నిర్ధారించాలంటే డెఫినెట్లీ ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ప్రకారంగా ఆ సీసీ కెమెరాస్ ఒరిజినల్ డివైస్ ఏదైతే ఉందో ఆ సీసీ కెమెరాని వాటిని వీళ్ళు తీసుకొని వీళ్ళు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు ఆ సీసీ కెమెరా డివైస్తో సహా తీసుకొని దాని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 65A ప్రకారంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని అడ్మిసిబిలిటీ ఉంటుంది అనమాట. దాని 65B సర్టిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఒరిజినల్ డివైస్ నుంచే తీసాము ఫుటేజ్ అని చెప్పి, లేకపోతే ఒరిజినల్ డివైస్ కూడా మనం కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ దేర్. సో దాని ప్రకారంగా అసలు వీడియోస్ ఏవైతే చూపిస్తున్నారో ఒరిజినల్ కాదా లేదా ఫేక్ అనేది మనము ఇక్కడ ఒక మాట నిర్ధారణ చేసుకోవచ్చు. విజువల్స్ అనేవి ఫ్యాబ్రికేట్ చేయడం జరుగుతోంది. ఒక మాట అక్కడ వాళ్ళు కోట్ చేయడం జరుగుతుంది, ఆర్ ఫ్యాబ్రికేటెడ్ అంటే ఫ్యాబ్రికేట్ చేసిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతున్నాయని చెప్పి ఈ నేపథ్యంలో కొంతమంది నోటీసులు కూడా వెళ్తున్నారు. సో హౌ దే కెన్ డిఫెండ్ అనే అంశానికి సంబంధించి దాంతో పాటు ఎలా ముందుకు వెళ్ళాలి, హౌ దే కెన్ డిఫెండ్ అంటే ఎగ్జాక్ట్లీ ఐ మీన్ వాళ్ళు నిజంగానే వాళ్ళకి నోటీసులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, నిజంగానే ఈ పలానా సోర్స్ నుంచి మాకు ఈ వీడియోస్ వచ్చాయి, ఇది మేము నిజమనే ఒకవేళ వాళ్ళు నిజంగా ఆన్లైన్లో మేము ఇది నిజమని చెప్పి వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తే మాత్రం డెఫినెట్లీ దే విల్ బి ప్రాసిక్యూటెడ్ అకార్డింగ్లీ. లేదు ఈ వీడియోస్ మాకు వచ్చాయని కానీ ఇది ఎంతవరకు నిజమో కాదో అది మాకు తెలియదు అని చెప్పి ఒక డిస్క్లైమర్ ఏమైనా పెట్టుకున్నారు అనుకోండి వాళ్ళు ఒకళ్ళు పోస్ట్ చేసినప్పుడు, ఆ డిస్క్లైమర్ ఉంటే దే కెన్ బి సేవ్డ్ బై దట్. బట్ అలా లేకుండా ఇది నిజమే ఖచ్చితమే అని చెప్పి వాళ్ళు కొటేషన్లు పెట్టేసి అవి వైరల్ చేస్తే ఒకవేళ ఫేక్ అని రేపటి రోజు తేలితే డెఫినెట్లీ దే విల్ బి ప్రాసిక్యూటెడ్ బికాస్ ఆఫ్ దట్ ఇల్లీగాలిటీ. డెఫినెట్లీ దే హ్యావ్ టు బి ప్రాసిక్యూటెడ్. అలాంటి ఫేక్ ఇంకో మాట వినిపిస్తుంది ఇక్కడ పోలీస్ ఎంక్వైరీలో నేపథ్యంలో పోలీసులు అంటున్నారు ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కనుక మాకు ఇవ్వండి, రిటర్న్గా మాకు ఇవ్వండి, మేము వాటిని కన్సిడర్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తామని. సో ఎలా అప్రోచ్ అవ్వాలి డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఇది ఒక ఈ కేసులో మనం చూసుకుంటే మొత్తం అంతా ఒక రోడ్ ఇన్సిడెంట్, ఇదంతా ఒక రోడ్లో అయింది, ఒక జర్నీలో అయింది ఇదంతా. సో దీని ప్రకారంగా చాలా మంది వేరే ఐ మీన్ రోడ్లో ఆయనతో పాటు ప్రయాణించిన వాళ్ళు మిగిలిన ట్రావెలర్స్ కూడా ఉంటారు, బై స్టాండర్స్ ఉంటారు, రకరకాల మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా చూసి ఉండొచ్చు కదా. సో వాళ్ళని విట్నెస్ల కింద పరిగణించి ఒకవేళ వాళ్ళు కూడా ఏమైనా వీడియోలు తీసుకొని ఉంటే, ఎందుకంటే మొన్న మనం చూస్తే విజయవాడ దగ్గర ఈయన మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకున్నారు, పార్క్లో కూర్చున్నారు అని చెప్పి సదరు ట్రాఫిక్ పోలీస్ గారు చెప్పడం జరిగింది, ఇంటర్వ్యూస్ చూసాం మనం కూడా. అండ్ ట్రాఫిక్ ఎస్ఐ అండ్ ఆయనతో పాటు పక్కన ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, అక్కడ మెకానిక్ ఎవడో హెడ్లైట్ ఆల్రెడీ ఇరిగితే నేను దారంతో కట్టడానికి చాయ్ బండి దగ్గర తాడుతో కట్టడానికి ట్రై చేశాను, ఈ లోపల ఇంకా అది సరిపోవట్లేదు, సో ఇంకా పెద్దదేమని తీసుకొద్దాం పెద్ద తాడు అని చెప్పి వెళ్ళే లోపల ఆయన వెళ్ళిపోయారని చెప్పి కూడా అంటున్నారు వాళ్ళు. సో ఇలాంటి విట్నెస్ స్టేట్మెంట్ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ సచిన్ గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వీడియోస్ పక్కన పెట్టండి. ఇప్పుడు సార్ అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. జనరల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఏంటంటే 2 to 3 days లోపల రావాలి, మామూలుగా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఒక కాన్స్పిరసీ ఉంది, ఇక్కడ పెద్ద మర్డర్ అయిన ఛాన్సెస్ ఏమైనా అనుమానాలు ఉన్నాయి, లేకపోతే అసలు ఏంటో నిగ్గు తేలాలన్నప్పుడు సెన్సిటివ్ కేసు అన్నప్పుడు టాక్సికాలజీ రిపోర్ట్స్ అవసరం. దీనికి టాక్సికాలజీ టెస్ట్లు చేస్తారు. టాక్సికాలజీ టెస్ట్లు అంటే బ్లడ్, యూరిన్, సార్ అన్నట్టు వైసరా, ఇది సెలైవా ఇంక్లూడింగ్ చాలా తీసి దాని ప్రకారం టెస్ట్లు చేస్తారు. అంటే టాక్సికాలజీ టెస్ట్లు అంటే ఆయన ఏమన్నా ఇంటాక్సికేటెడ్ అయ్యాడా, అంటే ఏమన్నా మందు ఆల్కహాల్ ఏమైనా తీసుకున్నారా, లేకపోతే ఏమైనా పాయిజనింగ్ ఏమైనా అయిందా, లేకపోతే ఇంకా ఇతర ఏమైనా టాక్సిక్ ఎలిమెంట్స్ ఏమైనా బాడీలో ఉన్నాయా, ఈ నిర్ధారణ జరగాలి. దానికి తరో ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేస్తారు. సో టాక్సికాలజీ రిపోర్ట్స్ రెడ్డన్న గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రెడ్డన్న గారు ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే కనుక ఏ ఛాన్సెస్ ఉంటాయండి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యం అవడానికి? అఫ్కోర్స్ మీరు చెప్పుకొచ్చారు కొన్ని సందర్భాలకు సంబంధించి, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయండి ఈ కేసులో మాట్లాడుకుంటే కనుక?
ఇంకేం కారణాలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు దీనికంటే ఇంపార్టెంట్ కేసు ఏదైనా ఉన్నింది అనుకో, దాన్ని వదిలేసి దీన్ని చేస్తే మళ్ళీ రేపు క్వశ్చన్ చేయరా? చేస్తారు కదా, మీరే చేస్తారు. అదే దానికంటే ముందైంది, దానికంటే ఒక నెల క్రితం ముందే అయింది, మీరు ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు? దానికంటే 5 రోజుల క్రితమే మర్డర్ అయింది. ఇప్పుడు ఎన్నో మర్డర్లు జరిగింటాయి. మర్డర్లు అన్నీ కూడా సెన్సేషనల్ కాదు, బికాస్ ఇక్కడ ఈయన మత ప్రచారకుడు, కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. అందులో సోషల్ మీడియా ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియానే పెద్ద జడ్జిగా కూర్చునింది. ఇదిగో తులు, ఇదిగో తోక అంటే అదిగో పులి అనే రకం అయిపోయింది. అందువల్ల దీన్ని ప్రయారిటీగా మనం తీసుకోవచ్చు, కానీ దీనికంటే ప్రయారిటీగా ఉండే కేసులు ఉండొచ్చు కదా ముందుగా వచ్చినవి. దానిని ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు. ఎగ్జామిన్ చేసి దాన్ని వదిలేసి మిడిల్లోనే దీనికి వచ్చి చేయరు కదా. సీఎం డెఫినెట్గా దే విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఈ కేసును కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. కానీ ఇప్పుడు సపోజ్ అన్నీ వదిలేసి దీన్నే చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశం ఉంటూ, లేకపోతే ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ ఎఫ్ఎస్ఎల్, అయ్యా ఈ కేసు మనకు వెరీ ఇంపార్టెంట్, కొంచెం సోషల్